రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. చెక్ పోస్టుల వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద లైవ్ వెబ్ క్యామ్ ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఏర్పాట్లు అయితే ఇప్పటికీ మొత్తం పూర్తయ్యాయి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా హైదరాబాద్లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మీడియాను అంటే మీడియాలో వచ్చే వార్తలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా వైలేషన్ చేస్తున్నారా ఏమవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు 24 గంటలు పర్యవేక్షించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అన్ని ఛానల్లో వచ్చేటివి కూడా సో ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అన్ని ఏ విధంగా వస్తున్నాయి, ఎవరైనా యాడ్స్ ఇస్తున్నారా, టీవీలో ఏమొస్తున్నాయి, అవన్నీ కూడా చేయడానికి కూడా ప్రత్యేకంగా అబ్జర్వర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ పక్కన చూసినట్టయితే ఇక్కడ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలింగ్ రోజు ఏదైతే సంబంధించిన ఓటర్ ఐడిలో ఏమైనటువంటి దానికోసం ఎవరైనా కాల్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆ కాల్ సెంటర్ని కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా, పోలింగ్ స్టేషన్ కోసం వివరాల కోసమైనా సో కాల్ చేయడానికి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ టీంను కూడా సో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సో మనం ఇక్కడ చూసినట్టయితే ప్రత్యేకంగా ఇక్కడ జిల్లాల వారీగా, చెక్ పోస్టుల వారీగా కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ స్క్రీన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సో మనము చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఎలక్షన్ కమిషన్స్ అయితే ఒక వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యేకంగా చెక్ పోస్టుల దగ్గర కానివ్వచ్చు, అదేవిధంగా ఆ పోలింగ్ కేంద్రాల్లో కానివచ్చు సో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాచ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సో ఇక్కడ నుండి సో వీళ్ళందరూ చూసి దాన్ని ఇక్కడ కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఎఫ్ఎస్టీ టీం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ అభ్యర్థులు సో ప్రస్తుతం ఈ రోజు 5 గంటల వరకు ఏదైతే ప్రచారం ఉందో వాళ్ళు కూడా సో ఇక్కడ ఆన్లైన్లో ఉన్నారా లేదంటే ఆఫ్లైన్లో ఉన్నారా అనేది చూడడానికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎఫ్ఎస్టీ టీం కూడా ఇక్కడ వీళ్ళు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఈసీ ప్రత్యేకమైన ఇక్కడ చెక్ పోస్ట్ల దగ్గర దాన్ని కూడా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే చూడవచ్చు ఎలక్షన్స్లో ఏ విధంగా కూడా సో ఎట్లాంటి అంటే గొడవలు కానివచ్చు, లేదంటే ఇంకా ఏదైతే అసాంఘిక ఏదైనా పరిస్థితులు చోటు చేసుకోకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షించడానికైతే అన్ని ఏర్పాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్టే మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉండేందుకు కూడా సో అన్ని ఏర్పాట్లు మేము చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వివిధ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అక్కడే కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని కూడా సమీక్షించేందుకు చూడడానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సో ఇక్కడ నుంచి మేము మానిటర్ చేస్తామని చెప్పేసి కూడా సో ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తూ ఉన్నాము మనము. సో అంటే ఈ రోజు నుంచి కౌంటింగ్ వరకు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఇక్కడ సో మానిటర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా సో పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం ఉండే దగ్గర, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా ఈ కెమెరాల నుంచి ఇక్కడ నుండి కూడా వాచ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా సో వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తానికైతే రానున్న అంటే ఎల్లుండి జరగబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి కూడా, అదేవిధంగా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా నిరంతరం పర్యవేక్షించేందుకు ఎన్నికల అధికారులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే సో చేసిన పరిస్థితి అయితే మనం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.